నా పేరు అమ్మిలి భాగ్యలక్ష్మి, జనతా మహాసేన వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, మన సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో గతంలో హాస్పిటల్ ఉయ్యాలకుంట వీధికి సంబంధించిన హాస్పిటల్ని దాన్ని తీసుకెళ్లి సుల్తాన్పేట గ్రామానికి పెట్టినారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు దాదాపుగా అంటే 2000 పైగా కుటుంబాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ముసలి వాళ్ళైతేనేమి, చిన్న పిల్లలకి జ్వరాలు వస్తేనేమి వాళ్ళు వెళ్ళలేకున్నారు. దాదాపు 3 కిలోమీటర్లు దూరంలో ఉంది. అందువలన వాళ్ళకి తగిన సౌకర్యం చేకూరుస్తారని కొంచెం పాడుపడింది అనే విధంగా దాన్ని మెన్షన్ చేసి దాన్ని అక్కడికి తరలించారు. ఆ టాప్ ఒక్కటే దెబ్బ తినిందే కానీ గోడలు గట్టిగా ఉన్నాయి. ఆ సీలింగ్ ఒకటి తీసేసి మళ్ళీ యథావిధిగా కొనసాగించవచ్చు. దాన్ని అయితే టీవెన్సీలో కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. నా పేరు కుల్లాయపరాజు, జనతా మహాసేన సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ని సుల్తాన్పేటకి మార్చారు. ఇలా మార్చడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బాలింతలు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ముసలివారు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి తరలించిన కొత్త హాస్పిటల్ తరలించారు. కొత్త బిల్డింగ్లు కట్టి పాత హాస్పిటల్ని అసంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడను కూల్చేశారు. అదేవిధంగా తలుపులు, కిటికీలు అన్నిటినీ పగలగొట్టేశారు. ఇక్కడ చాలా వరకు తాగడము, జూదాలాడడము, ఇంకా ఇదేమంటే వ్యభిచార గృహంగా కానీ ఉపయోగిస్తున్నారు. అయినా కానీ అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వ అధికారులను ఒకటే ప్రశ్నిస్తున్నాం, తిరిగి ఈ గృహాన్ని అదేవిధంగా కబ్జాకోరులు కబ్జా చేయడానికి కానీ చాలామంది ప్రయత్నం చేసి ఆ కాంపౌండ్ గోడను కూల్చేసి అక్కడికి ఆక్రమించుకుంటున్నారు. పైనటువంటి వైరింగ్ని, ఫ్యాన్లని అన్నింటినీ ధ్వంసం చేశారు. కాబట్టి ఇకనైనా అధికారులు కనుమేలుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలి. ఆ స్థానంలో ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగ విధంగా నిర్మాణం చేపట్టాలని మా జనతా మహాసేన పార్టీ తరఫున అధికారులని, ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.